ఇప్పుడే ఒక న్యూస్ అయితే మనకు తెలిసింది ఏంటంటే హర్ష ఏదో అమ్మాయిలతో ఎక్కడో మంచి ఎంజాయ్ చేస్తున్నట్టు న్యూస్ ఇప్పుడే మనకు తెలిసింది. అది ఎంజాయ్ చేస్తున్నట్టు న్యూస్ ఇప్పుడే మనకు తెలిసింది. ఇక్కడ అమ్మాయిలతో ఆల్రెడీ లాస్ట్ మన మనవాడికి దొరికిపోయాడు. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఏదో రూమ్లో ఎక్కడో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నట్టు అదేంటది కుంటుతున్న కాల్తో సరే అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం మాత్రం మనవాడు మాట్లాడలేదు. ఇది మాత్రం ఏ పిచ్చిది ఉంది. మంచి రెడీ అయ్యి శారీ కట్టుకుని మార్స్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చూపించాలి నేను ఈ అందాన్ని అన్నట్టు. మార్స్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చూపించాలి నేను ఈ అందాన్ని అన్నట్టు. ఎవరది కుంటుకుంటూ పోతుండే? ఎవరది చెప్పు ఎవరు? చూసావా కానీ నీకు ఒకటి మ్యాటర్, సీక్రెట్ మ్యాటర్ ఒకటి చెప్తా. అక్కడ చూడటం కాదు, ఇంకా అయిపోయింది. అది ఇంక వదిలే, ఇంకా చూసింది సాల్వ్. అది ఇంక వదిలే, ఇంకా చూసింది సాల్వ్. అగో పోతుండా? అదిగో అదిగో దొరికిందా? అదిగో దొరికిందా? అదిగో మనకు కావాల్సింది ఇదే మంచిది. మనకు కావాల్సింది ఇదే మంచిది. ఎప్పుడు కొంచెం తిరుగుతా ఉంటాడు, చెప్తే వినిపించుకోడు. కాలు దిగినప్పటి నుంచి అసలు మాట్లాడుకుంటే ఆయన కోసం ఇంత రెడీ వస్తే చూస్తే నేనే ఎందుకు తెచ్చుకోండి పని పోయి అడుగుదాం కదా. అడిగితే మాకు కూడా కనిపించదు ఇప్పుడు కదా తెలుసా. మరి ఇప్పటిదాకా ఫోన్ ఎక్కినప్పుడు మీరు ఇంటికి పోవచ్చు కదా. ఒక మంది మమ్మీకి చెప్పేస్తా. ఈడైతే ఉండాలన్నా, వేరే ఫోన్ చేసి చెప్పుకుంటారు. మేము ఎప్పుడు ఫోన్ చేసాం? నీతోనే ఉన్నాం కదా ఇవ్వదాకా. అమ్మ దగ్గరికి ఇప్పుడే ఒక న్యూస్ అయితే మనకు తెలిసింది ఏంటంటే హర్ష ఏదో అమ్మాయిలతో ఎక్కడో మంచి ఎంజాయ్ చేస్తున్నట్టు న్యూస్ ఇప్పుడే మనకు తెలిసింది. అది ఎంజాయ్ చేస్తున్నట్టు న్యూస్ ఇప్పుడే మనకు తెలిసింది. అది ఎవరో ఒకరు చెప్తుంటారు కదా, కానీ మనం చెప్పిన న్యూస్ మనం సైలెంట్గా మనం మనసులో దాచుకోలేము. అందరికి చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ డౌట్ ఇది నమ్మాలనిపించింది. ఎందుకంటే లాస్ట్ మనం ఫ్యామిలీ వీడియోలు చూసుకుంటే, ఫ్యామిలీ వీడియోలు మంచిగా చూసుకుంటే ఇక్కడ అమ్మాయిలతో ఆల్రెడీ లాస్ట్ మన మనవాడికి దొరికిపోయాడు. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఏదో రూమ్లో ఎక్కడో అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నట్టు అదేంటది కుంటుతున్న కాల్తో సరే అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం మాత్రం మనవాడు మాట్లాడలేదు. ఇది మాత్రం ఏ పిచ్చిది ఉంది. మంచి రెడీ అయ్యి శారీ కట్టుకుని మార్స్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చూపించాలి నేను ఈ అందాన్ని అన్నట్టు. మార్స్ ఎప్పుడు వస్తాడు ఎప్పుడు చూపించాలి నేను ఈ అందాన్ని అన్నట్టు. ఆ రూమ్లో ఉంది. ఇప్పుడు పోయి పిలుస్తా. ఇది చూసిందో లేదో, మరి ఇది చూస్తే ఎట్లా ఉండదు, సైలెంట్గా చూడదనుకుంటా. అందుకే చూపించి ఎక్కడుందో తెలుసుకోమంట. ఆకు పిలుస్తా. ఎక్కడ నీకు ఒకటి చూపిస్తా. నీకు అన్ని పిచ్చిగా వేస్తావు నువ్వు. ఈ వీడియో చూసుకోలేదు నువ్వు? ఏరా కాదు, చూడ ఏం చేస్తుండవు నువ్వు. మొత్తం చూసిన తర్వాత నీకు చూపిస్తా. ఎవడది చూడ, ఎప్పుడు చూపిస్తాను నీకు. ఎవరది కుంటుకుంటూ పోతుండే? ఎవరది చెప్పు ఎవరు? చూసావా
చూసావా? నీకు ఒకటి ఎప్పుడైనా ఇంకొకటి చెప్తే చూడు, ఆ వీడియో చూసి ఇప్పుడు షాక్ అవ్వడం కదా. అందుకే అప్పుడప్పుడు మన వీడియోలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇంత మంచిగా సారీ కట్టుకుని ఎందుకు రెడీ అయినా చెప్పు. హర్ష వస్తాడు నేను చూపించాలి అన్నమాట కదా. ఎప్పటి నుంచి వస్తుందా చూస్తున్నా. కానీ నీకు ఒకటి మ్యాటర్, సీక్రెట్ మ్యాటర్ ఒకటి చెప్తా. అక్కడ చూడటం కాదు, ఇంకా అయిపోయింది అది. ఇంక వదిలే, ఇంకా చూసింది సాల్వ్. అది ఇంక వదిలే, ఇంకా చూసింది సాల్వ్. దొరుకు అమ్మాయిలతో తిరుగుతున్నా నీకు తెలియకుండా. కానీ నేను చెప్పి తిను. అంత నొప్పి ఉండక ఇంటి బయటికి రానోడు. ఎంత నొప్పి వచ్చినా సరే అమ్మాయిలు వస్తే పక్కగా నొప్పి అంతా పోద్ది. ఎంత నొప్పి వచ్చినా సరే అమ్మాయిలు వస్తే పక్కగా నొప్పి అంతా పోద్ది. ఎందుకంటే నేను ఇన్ని రోజుల తర్వాత ఆయన కోసం రెడీ వస్తే ఇలాంటి పనులు చేస్తాం. మేము ఎట్లా అంటే ఇప్పుడు ఒక చిన్న సిలిండర్ మోయలేం కానీ 100 కేజీలు ఉన్న ఆంటీని కూడా మోస్తాం. ఎందుకంటే ఒక చిన్న సిలిండర్ మోయలేం కానీ 100 కేజీలు ఉన్న ఆంటీని కూడా మోస్తాం. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు నీకు ఒకటి సీక్రెట్ అని న్యూస్ ఒకటి చెప్తా. నువ్వు ఏంటి చెప్పినా, నువ్వు నేను చెప్పింది నమ్మవా నాకు తెలుసు. కానీ నాకు తెలిసింది ఏంటి చెప్పినా, హర్ష వేరే అమ్మాయిలతో ఎక్కడో మంచి పార్టీ చేసుకుంటున్నాడు, డ్యాన్స్ పార్టీతో ఎక్కడో మంచి పార్టీ చేసుకుంటున్నాడు, డ్యాన్స్ పార్టీ ఆఫ్ ది నైట్ పార్టీ చేసుకుంటున్నాడని నాకు న్యూస్ వచ్చింది. నువ్వు తెలుసుకుంటే మంచిది. నమ్మదా? ఇప్పుడు కూడా నమ్ముతా. ఎందుకు నమ్మా? ఇక్కడ చేస్తున్నదా? ఇది చూసిన తర్వాత ఎవరైనా నమ్మాల్సి వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఆ తర్వాత ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఎక్కడన్నా వెళ్ళి నువ్వు పట్టుకుని వీడియో తీసి నాకు చూపించు. కాదు, ఫస్ట్ ఇదేంటి నాకు చూపి. ఇదంతా ఆమె చూడు. ఇగో ఈ వీడియో అంతా తర్వాత చూడు. ఈ వీడియో అంతా చూసిన తర్వాత నువ్వు వాడు ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలుసుకో. ఎంత మందితో ఏం చేస్తున్నాను చూడని ఫస్ట్. ఇదంతా ఏం చూస్తావు? తర్వాత చూడు. తర్వాత చూడు. అంటే అగో పోతుండా? అదిగో అదిగో దొరికిందా? అదిగో దొరికిందా? అదిగో. అమ్మాయి అగో ఇన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటారు కదా పాపం అని చెప్పి ఈయన కోసం రెడీ అవుతే ఇట్లా చేస్తాడా? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తావు? ఇన్ని రోజుల నుంచి మాట్లాడతానని చెప్పి ఇంత రెడీ వచ్చిన. ఎవరి కోసం? ఆయన కోసం. కానీ ఆయనకు సిగ్గులేదన్నా, మారాడు ఒక్కరు సరిపోరాగో, ఆడవాడు ఇద్దరిద్దరు కొంచెం కూడా సిగ్గులేదానికి ఈ రోజు వీడియోలో చూపిస్తా. ఎవ్వరు ఏమని అనుకోని ఎక్కడో వాళ్ళ ఫ్రెండ్స్ అది నీకు వీడియో పంపిస్తా. ఆ వీడియో పంపిస్తా. వీడియో మొత్తం ఎడిట్ చేస్తాను. సరేనా? ఓ ఇల్లు నేను చూసుకుంటా. ఎట్లా దొరకడో చూస్తాను. మనకు కావాల్సింది ఇదే మంచిది. ఇప్పుడు మంచిగా మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఏం చేయాలన్నా ఆయన కోసం ఎంత చేసినా తక్కువనే. ఫోన్ ఎత్తుతలేడు, ఫోన్ బంద్ వస్తుంది. ఫోన్ చేస్తావు. నేను బతికేం లావమన్నా దానివల్ల నేను చచ్చిపోతా. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు మీరా. హలో రమేష్ అన్నయ్యో, నేను నా వల్ల అయితే లేని నీకు చచ్చిపోతున్నా. ఫోన్ ఎత్తుతలేడు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి అన్న ప్లీజ్. ఆయనకు చెప్పేసి అన్న నేను చచ్చిపోతున్నా, నా వల్ల అయితే నేను వెళ్ళిపోతున్నా. ఆయనకు చెప్పేసి ఆయన ఫోన్ ఆన్ అవుతలే. నా మాట నువ్వు, ఆయన ఫోన్ ఆన్ అవుతలే. ఆయన నీకు ఫోన్ చేయగానే చెప్పేసి సరేనా? బాయ్ అన్న. ఎప్పుడు ఎంత చేసినా ఇంతే. ఆయన కోసం ఇంత మంచి ఎన్ని రోజులు మాట్లాడని చెప్పి రెడీ వస్తే ఇట్లా చేస్తుంది. నువ్వు కాల్ చేయకుండా నన్ను పెట్టేసేయి, నాకు చెప్పేసి అంతే. ప్లీజ్ అన్న చెల్లి అనుకుంటే ఈ చిన్న చేయని చెప్పేసి అన్న ప్లీజ్. నేను చచ్చిపోతున్నాను చెప్పేసి నా వల్ల అయితే నేను ఇంకా భరించలేను.
నేను ఏడున్నా కాదన్నా నాకు చెప్పేసి చాలు. ఒక్కరు సరిపోను ఎప్పుడు ఎవరో కొంచెం తిరుగుతూ ఉంటాడు, చెప్తే వినిపించుకోడు. కాలు దిగినప్పటి నుంచి అస్సలు మాట్లాడుకుంటే నేను కోసం ఇంత రెడీ వస్తే చూస్తే నేనే అబ్బా మా ఇంటికి వస్తే కూడా నాకు ఎంత ఉంటుందన్నా, ఎంత మాట్లాడబోతే తెలుసా. మా ఇంట్లో ఉన్నాను అనుకున్నా, కానీ నాకు ఎంత ఉండదు, ఏదో పేరు కోసం వచ్చినట్టు ఇంటికి. అన్న ఏందన్నా నువ్వుకే ఫోన్ చేయకు. నిజంగా తీసుకొస్తావా? నిజంగా అబ్బాయి ఆడకు ప్లీజ్ అన్న. నేను ఆఫీస్లో ఉన్నా. సరే వీళ్ళలో అంతే తప్పు ఉంది, నేను సపోర్ట్ చేసుకుంటే తిరుగుతారు ఫ్రెండ్ అని. చేస్తున్న తప్పు అయితే కనిపించదు. అది నేనేమని చేస్తే ఎట్లా పడతారు అందరు నా మీదకి వచ్చేసారేమని అంటే ఆయన ఏమనద్దు. ఆయన ఇట్లా అన్నీ చేస్తారో నేను మూసుకొని ఉండాలా? మరి ఎందుకు ఇక నేను బతికేందుకు అసలు నేను కనబడవా కన్నీరై మిగిల మరి ఆయనకి ఖుషి అరే ఏమైంది ఖుషి? ఎందుకు చచ్చిపోతే ఏమైంది? వాళ్ళు ఏం చేసింది చెప్పు, నాకు అర్థం కాదు. ఏదేమైంది ఆ గంట నుంచి ఫోన్ పని వస్తుంది. గంట అసలు అవును, నేను కూడా చేసిన ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఫోన్ కలుస్తుంది కదా. అది లేదా నువ్వు చచ్చిపోతా అంటే వచ్చినా మరి ఎందుకు చచ్చిపోతావు? ఎవరో నేనెవరు నువ్వే లేని అదేంత ప్లేస్ చెప్పు. అవును వాడు ఆమెతో తిరిగి నీకు తెలుసా? గంగు కావాలని చేసింది. నువ్వు చెప్పు మేము ఉంటే మేము పోనిస్తాం. నువ్వే చెప్పు ఒకసారి. మేము లేము కదా ఆ రోజు. సరే అంత తప్పు కదా, నేను అంత మాట్లాడలేదు. సరే ఫోన్ అదే ఫోన్ కలిసలే నేను తీసుకురా చెప్పు. నేను మాట్లాడతాను చెప్పిన ఆగు. ఇంత చచ్చిపోతే నాకు ఏం చేస్తాను చెప్పు. నువ్వు ఎట్లా చచ్చిపోయినా ఏడిసి చచ్చిపోయినా అది ఆమెకి ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నా అనుకుంటాడు. అవును నీకు నువ్వు ఏడ్చి నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఏడ్చి నాకు తెలుసా చెప్పు. నాకు ఒక్కరికే తెలుసు. చెప్తా నాకేం చెప్పే ముందు అంటాడు. అందుకని చచ్చిపోవడం మాట్లాడడం ఆగుంటున్నా. మరి ఏంటో తెలియదు. నేను చెప్తున్నా నేను తీసుకొస్తా అంటున్నా కదా. అదే నువ్వు చచ్చిపోతాను కదా. చచ్చిపోతాను చెప్పినా తీసుకొస్తా అని నాకు తెలియదు కదా. అట్లా నేను చెప్పినా చెప్పు. మాకు తెలియదు తెలిసా నేను తీసుకురా చెప్పు. మాట్లాడదు తెలిపోతుంది. ఏం చేసుకోదు చెప్పు. అని ఏం తెలుస్తుంది చెప్పు. నువ్వే ఒకసారి చెప్పు. మరి ఇప్పుడు నువ్వు చచ్చిపోతే మళ్ళీ ఆడ బాధపడా? అయిపోతుంది. తిరిగి వాళ్ళందరూ అంతేనా? ఇక ఏమవుతుంది అంతేనా? చెల్లెలు ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, ఎవరు ఉండరా? ఇన్ని రోజులు కునుక్కుంటా నడుస్తున్నా ఇంటికి పోయి కూడా చూడండి ఒక్కసారి కూడా. అదే అన్నా నాకు ఉండదా మాట్లాడాలని? నేను చూపేద్దా? నాకు కోపం ఉండదా? నాకు ప్రియం ఉండదా? ఆ రోజు ఎంత నా మనసు నాకున్నా నాకు తెలుసు. మాట్లాడకుండా కూర్చున్నాను. ఇప్పుడు ఎంత నా మనసు నాకున్నా నాకు తెలుసు. చెరగని నవ్వులనే మాట్లాడకుండా కూర్చున్నాను. ఇప్పుడు అక్కడ ఉంటే ఆయన వస్తే నీకు తెలియదా? నీ మనసు తెలియదా? ఆయన కోసం ఇంత చేసి ఇంత రెడీ అయ్యి అరే హ్యాపీ అవుతారు కదా. చీర పెట్టుకుంటే ఇష్టం కదా, కమర్ పెట్టుకుంటే ఇష్టం కదా, అన్ని ఒకటొకటి ఆలోచించుకుంటా. గాజు పెట్టుకుంటే ఇష్టం కదా, అన్ని గుర్తు చేసుకొని హ్యాపీ వస్తాయి. ఏమి తప్పు చేసానే ఇంత శిక్ష వేసా వచ్చి నన్ను నేర్పించి నన్ను ఆటలు ఆడుకుంటుర్రా. ఆయన ఫోన్ బంద్ ఉంది నీకేమో తెలియదు అంటే నేను నమ్మాలా?
అవును నేను ఇప్పుడు ఆన్ కోసం వచ్చిన వాళ్ళు లేడు, నువ్వే ఫోన్ చేసినావు నాకు, నేను బయటకు పోతున్నా మళ్ళీ లేడు అని చెప్పి బయటకు వెళ్ళిపోతున్నా. తెలుసు అదే ఇప్పుడు ఆ అమ్మాయిలు నీకు తెలుసా వాళ్ళు ఎవరు మరి? ఇప్పుడు నీకు కాకుంటే ఎవరికి తెలుసు అన్న? రోజంతా ఎవరు ఉంటారు అన్న నాకు నీతోని? తెలియదు కదా, రోజంతా ఎవరు ఉంటారు నేను చెప్పు? డ్యూటీకి వచ్చిన ఈవినింగ్ వచ్చిన 3 o'clock వచ్చిన నేను లేడు. నేను అప్పుడు ఫోన్ చేసిన లేవు, ఫోన్ కలవలేదా అంది అది ఫోన్ చేసిన నిషిత్ చేస్తా. నిషిత్ ఉంటాడో ఆయనతోనే? చేయమని. హలో నిషిత్, నువ్వు ఏడున్నావు? నేను ఖుషిని. హలో నేను ఖుషిని. నువ్వు ఏడున్నావు? హర్ష ఉన్నాడా నీతోని? నిజంగా చెప్పు. నిషేధ్ నేను రమేష్ వీడికి వస్తావా? ఇంటికి వస్తా ఆఫీస్ కానీ రా. నాకు ఎప్పుడు లేదా ఎందుకు ఎడుస్తున్నావు? ఇప్పుడు నువ్వు చేసిన ఎవరితో లేదు కదా, మళ్ళీ ఎందుకు ఎడుస్తున్నావు? లేడు చేయడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నా? లేదు, నాది నిన్నటి నుంచి ఫోన్ చెప్తాడు. నిజంగా చెప్పు నిషిత్. చెల్లె చెల్లె అంటావు, నిజంగా చెప్పు. అరే నిజంగా నీ కాల్ హిస్టరీ కూడా చూపిస్తాను నేను నీకు. కాల్ హిస్టరీ కూడా చూపిమంటే చూపిస్తాను. కాల్ లిఫ్ట్ చేస్తే లేడు. మరి వాళ్ళు చెప్పడం వాడుతున్నా. మేము ఎందుకు ఎవరు అబద్ధం తెలుసని? అవును కరెక్టే, కానీ లేడు కదా. నేను కూడా ఫోన్ చేస్తున్నా మార్నింగ్ నుంచి, ఫోన్ లేపుతలేదు నాది కూడా. ఏమైందన్న అసలు ఏడుంటన్నా? చూడు ఇప్పుడు ఆయన చెప్పు. చార్జింగ్ అయిపోయిందని చెప్పు ఇప్పుడు ఆయనకి. అదే చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఇద్దరు మన సాక్షి నన్ను చూసుకోరు ఇప్పుడు లాస్ట్ టైం. చచ్చిపోతున్న పిల్ల నువ్వు లేవన్న బాధల్లా నేను నీ నేను చచ్చిపోతున్నాను. మాట్లాడదాం కదా, ఫోన్ కాకుండా మాట్లాడదాం. నిషిత్ నీకు తెలుసు నిషిత్. అయ్యా నిజంగా పట్టుకోవాలి నాకు తెలియదు. నిజంగా చూసుకోకపోతే ఫోన్ కూడా లిఫ్ట్ చేస్తలేడు అన్న. నిషిత్ నువ్వు నిజంగా చెప్పు. నాకు అరే ఉన్నది నిజంగా చెప్పేసి నిషిత్ నువ్వు అబ్బాయి చెప్తున్నా తెలుసు. అరే నిజంగా ఉన్నది నాకు. ఎక్కువ నీతోనే ఉంటాడు అబ్బాయి. ఉంటాడు కరెక్టే, లేడని కాదు. నీతోనే ఉంటాడు ఆయన. అన్న ఫోన్ లేపుతలేడు కదా, అది బాధ నాకు. ఫోన్ చెప్తాడు కదా, ఆయన నీతోనే ఉంటాడు. ఎవరు తెలుసు? చెప్పు నిషిత్, ఎందుకు మాటలు వస్తలే? చెల్ల అంటున్నావు, ఇంత అవుతుంటే ఎట్లా అనుకుంటున్నావు చెప్పు. అరే నాకు కూడా తెలియదు కదా, నేను ఇప్పుడే వచ్చిన. నేను నువ్వు ఫోన్ చేయగానే ఏమైంది అనుకో తెలంగాణ వచ్చిన నేను. తెలుసు, మీకు తెలుసా? నేను ఇద్దరు అరే నిజంగా తెలుసు. తెలియదు. ఆయన ఎందుకు రీజన్ ఉందా? రోజంతా నీతోనే ఉంటాడు, నువ్వు అబ్బాయి చెప్తాను. ఎక్కువ అందరూ నేను చెప్తున్నా. ఇంకోరు లోక్షిత్ ఫోన్ అంత వాళ్ళని ఒక్కటి చెప్పు. ఆయనకి ఏం తక్కువ చేసినావు? సరే, ఒకసారి లోక్షిత్ ఆయనకి నువ్వు ఏం ఏం తక్కువ తక్కువ చేసినావు? చేయలేవు, కరెక్టే. నువ్వు ఎందుకు తక్కువ నాతో చేస్తావు? ఇట్లా ఎందుకు చేస్తాడు ఎప్పుడు? నన్ను ఎందుకు అర్థం చేసుకోడు ఎప్పుడు? లోక్షిత్ కి పొద్దుగాల లోక్షిత్ అన్న నెంబర్ ఉందా? నేను చేస్తాను ఒకసారి. అంటే ఇప్పుడు ఈ నెల నేను లేను, అందుకే ఆయన చేస్తాను. ఆయన కూడా అడుగుతా అయిపోతుంది. అడుగుతుంది. అదే ఏడో చేస్తున్నా, ఎక్కడ కనుక్కుంటున్నా, ఆగు కొంచెం. నా ప్రేమ కథకు నేనే కదా విలను. హలో ఆయన కూడా అక్షయ్ ఆల్రెడీ పోయిండు కదా, అందుకే మన నచ్చుతలేదు. లోక్షిత్ ఎవరు? అసలు ఉన్నాడా? లేడా? ఏడున్నాను ఇంటికి. సరే ఒకసారి ఇక్కడికి రా, ఆఫీస్కి అడిగినా. సరే అడుగుతున్నా. అది ఇంకేం కావాలి నీకు చెప్పు. ఎక్కువ అంత నా లోక్షి దర్శనం వెళ్తే పొద్దున్న చెప్పిన రమేష్ అయిందని చెప్పి అడుగుదాం ఒకసారి. ఇంకేం ఏడో కూర్చో, ఎందుకు అవును దగ్గర పోయి మాట్లాడాలి. అదే అది ఎవరన్నా అడుగు కదా. నాకు వాళ్ళు ఎవరు అదే ఇక్కడ అసలు అనిపించింది పొద్దున్న నిజం చెప్పు. ఇదిగో నిజం చెప్పు. ఆ మూవీకేనా అసలు అమ్మాయితో వీడియో వచ్చింది చూసిన ఆ మూవీ. మీరందరూ కావాల్సుకో చేస్తున్నారు. నిజం చెప్తారా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అదే అందరం చెప్పి సరే ఇగో ఇప్పుడు నేను కన్నా చేసి చూస్తా. చెప్తలేడా చూడు. నాకేం చెప్పు, నేను వెళ్ళిపోతా. అరే అసలు అసలు వీడియో చూసి అమ్మాయిని చూసి అమ్మాయితో తిరుగుతుండే నేను ఉన్నానని చెప్పి నేను చచ్చిపోతాను. అది ఎవరో అని చెప్పి ఏం చేయాలన్నా? నేను బతికేం చేయాలి చెప్పండి. ఏం చేయాలన్నా? నేను బతికేం చేయాలి చెప్పండి. కాలం ముళ్ళ ఒడిలో బతుకు
బ్రతుకే పతనమా. ఇప్పుడు మీకు తెలిసిన చెప్తారా ఆడుకుంటున్నారు కావాలంటే మేమేం చేస్తాం మాకు తెలియదు అసలుకి. మీకు హర్షణ ఎక్కువ అన్న చెప్పుకుంటున్నా ఒక్క నిమిషం అరిసే కొద్ది నేను ఎందుకు అసలు చెప్పు వాళ్ళు ఫోన్ చేయగానే హర్షం పేరేస్తారా మీ ఫ్రెండ్ తీసుకుంటారా మీకు తెలుసా నాకు కావాల్సుకొని చెప్తలేదు నేను పొద్దున్న అన్నకి వీడియో కామెంట్ ఉంది మాట్లాడదాం ఫోన్ చేస్తుంటే ఫోన్ అయితే కొడతాడు. చూసినా నేనైతే సాయంత్రం చేసిన ఫోన్ కలవాలి నేను మార్నింగ్ నుంచి చేస్తున్నా ఆయనకి. సినిమా పని స్టార్ట్ అవుతుందా పని మీద బిజీ ఉన్నాడేమో. అవునన్నా మీరు అన్న సైడ్ తీసుకోండి నేను కూడా ఎగ్జామ్ పెట్టుకొని వస్తాలే ఆయన కోసం కొంచెం టైం తీయాలి పొద్దున చేయడం టైం రాను కూడా అడిగాను పొద్దున చేయడం చెప్తుడు మన నిన్ను కూడా అడిగినా పొద్దున చేయడం చెప్పి మన మీరు ఎందుకు ఇట్లా చూద్దాం పోయి ఇంటికి పోయి చూద్దాం. మామయ్య నమ్మకం ఉంటుంది ఇంటికి పోదాం. ఎందుకు తెచ్చుకోండి పని పోయి అడుగుదాం కదా అడిగితే మాకు కూడా కనిపించదు ఇప్పుడు దాకా తెలుసా. మరి ఇప్పటిదాకా ఫోన్ ఎక్కనప్పుడు మీరు ఇంటికి పోవచ్చు కదా అదే చెప్తే గుర్తొస్తుందా మీకు మేము ఇంటికి కూడా పోయేటప్పుడు నువ్వే ఫోన్ చేసినావు. ఉందా లేడు ఈడ కూడా లేడు ఈడ కూడా ఎదలో ఒదిగే ఎదనే ఎదుటే దాచిందెవరు. మరి ఉన్నాడా ఎట్లా మరి నేను చెప్పాలి. లేడు వాడు ఇంట్లో లేడు ఆధార్ లేడు లేడు ఉంటాడు అని చెప్పి ఎందుకు ఏడుస్తున్నావు. ఒక పని చేశాను మా మమ్మీకి చెప్పేస్తా నువ్వు ఇక్కడ నువ్వు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాము ఇంటికి తీసుకొచ్చి నీకు ఎక్కడికే తీసుకొచ్చినాగా మమ్మీకి ఏం చెప్పేసావు. చేస్తున్న పనులు అని చెప్పేస్తాను నేను ఏం పనులు నడువు చక్కగా గుడి దగ్గర ఎత్తుకోమ్మా గుడి దగ్గర ఉంటాడో తెలుసు గుడి దగ్గర కూర్చుంటాడు కదా అనుకోను నడు ఈడైతే ఉండాలన్నా వేరే ఫోన్ చేసి చెప్పుకుంటారు మేము ఎప్పుడు ఫోన్ చేసాం నీతోనే ఉన్నాం కదా ఇప్పటిదాకా ఉండేది మేము మీతోటే ఉన్నాం కదా ఖుషి కూర్చుంటాడు అది వేరే వాళ్ళు ఇక్కడ లేడా లేడు ఆడెందుకుంటాడు ఉంటే మేమేమో జోక్ చేస్తున్నాం అప్పని చేస్తున్నామా ఏడిపోతున్నాను వాళ్ళ అమ్మ దగ్గరికి ఏడిపోతున్నాను వాళ్ళ అమ్మ దగ్గరికి అరే ఖుషి అదే నువ్వు నడు వేరే మేము ఎప్పుడు చాయ్ తాగుతాం టీ తాగుతాం అక్కడ చూద్దాం అదే మేము ఎట్లా దాచిపోయి మీ ఇక్కడ నీతోనే ఉన్నాం మేము దాచిపోయి ఫోన్ అయినా చేసినాం ఖుషి ఎక్కడ ఉన్నాడు ఇక అర్థమైనా మేమేం చేయలేము ఖుషి అర్థమైనా లెఫ్ట్ లెఫ్ట్ ఆఫ్ కొంచెం లెఫ్ట్ ఆఫ్ ఇదే ఇక్కడ కనిపిస్తాడా చూడు దిగ్గజ లేడీనా లేనప్పుడు లేడు మొత్తం చూసుకో లేడు నమ్మకం లేదు తీసుకో ఒకసారి నమ్మకం లేదు మళ్ళీ తీసుకొని వస్తాం ఐడి వరకు